ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు నమ్మి తమకు పట్టం కట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల ప్రభుత్వాన్ని కూలగొట్టాలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మోదీని మళ్ల ప్రధానిని చేస్తే కొత్తగా చేసేదేంటని ప్రశ్నించారు సీఎం, మంత్రులు. సోనియా మాటిస్తే తప్పకుండా నెరవేరుస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలపైనే తమ ఫోకస్ అని, అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికే 25,000 నింపామని తెలిపారు. ప్రాజెక్టుల ముసుగులో నీళ్ల దోపిడీ జరిగిందని వికారాబాద్ జిల్లా చేవెళ్లలో జరిగిన జనజాతర సభలో ఆరోపించారు రేవంత్. సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం. సోనియమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం. ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా, మా రక్తం దారబోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం, నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం. ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు కూల్చాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో 1 సీటు గెలిచి చూపించు, తేల్చుకుందామని సీఎంగా, పీసీసీ అధ్యక్షుడిగా కేటీఆర్ కు సవాల్ చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేస్తామని, త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను కూల్చడమేనా గుజరాత్ మోడల్ అంటే అని బీజేపీ నేతలను ప్రశ్నించారు రేవంత్. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ ని సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ 1 సీటు గెలిచి చూపించు. కాంగ్రెస్ అధికారంలోకి రాదని, వచ్చినా హామీలు అమలు చేయలేదని చాలా మంది విమర్శించారన్నారు మంత్రులు. అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పై అపనమ్మకాలు సృష్టించే కుట్ర జరుగుతోందన్నారు. తప్పుడు కూతలు కూసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు మంత్రులు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మన అనేక సందర్భాల్లో ప్రజలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందా చులకన మాట్లాడే టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకి ఈరోజు చూడండి, మేమే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం, మీకు మేమే 200 యూనిట్ల కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం. కాంగ్రెస్ ఇచ్చేటువంటి గ్యారంటీకి వారంటీ లేదు, కాంగ్రెస్కే గ్యారంటీ లేదు అని అనేక తప్పుడు కూతలు కూసినటువంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినరు అనేది వాస్తవం. కాంగ్రెస్ అంటేనే అది స్వతంత్ర ఉద్యమమైన, సంక్షేమ రాజ్యమైన, ఇందిరమ్మ కలలను, నెహ్రూ గారి కలలను, గాంధీ గారి కలలను నిజం చేసేటువంటి పార్టీ. ప్రభుత్వంపై విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలన్నారు మంత్రులు. ఎంపీ ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తామన్నారు మంత్రులు. ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ శాసనసభలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు మన ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శిస్తే అక్కడికక్కడికే గట్టిగా తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు అందరూ తయారై ముందుకు నడవాలని, అందుకు రాష్ట్ర మంత్రులంగా, ప్రభుత్వంగా, పార్టీ నాయకత్వంగా ఎల్లవేళలా అందరం కూడా కలిసి ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండబడేటువంటి నియంత గతంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్రమేయం చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క అవినీతిని బయటపెట్టే విధంగా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, ఈనాడు అన్ని రాజకీయ పార్టీలలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు పెద్ద ఎత్తున. అంటే దానికి కారణం ఒక్కటే, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన ప్రతి మాటని తెలంగాణ బిడ్డలకు అందించే దాంట్లో భాగంగా మీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ప్రతి మాటని మీకు చిత్తశుద్ధితో ఈనాడు అందిస్తున్నారు. చేవెళ్ల జనజాతర సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి. అటు కాంగ్రెస్ సభకు నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.